ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ బ్లౌజ్ని వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా చిన్నగా, ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇలా బయటి వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ టక్స్ని అయితే వేసుకోవాలి. ఈ టక్స్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు అని చెప్పాను కదా. కరెక్ట్గా 3.5 ఇంచులకైతే మనము వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో. అలాగే ఇక్కడ కూడా ఇలా బయటి సైడ్కి అయితే క్లాత్ను ఫోల్డింగ్ చేయాలి. అప్పుడే మనకు లోపలి సైడ్ అనేది స్టిచ్ పడిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో చూపించాను ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలని. 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ క్లాత్ను ఇలా రైట్ సైడ్కు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము నడుము పట్టీని జాయింట్ చేయాలి. ఈ పట్టీ వచ్చేసి నేను 1 ఇంచు వెడల్పు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంచు ఉంది కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు కట్ చేసుకున్న క్లాత్కి ఇలా కూర లేకుంటే 1.5 ఇంచుకు కట్ చేసుకొని ఇటు సైడ్ ఇలా 1/4 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ జాయింట్స్ అన్ని పై వైపుకు ఉండేలాగా ఈ రైట్ సైడ్ ఇలా ఒకే సైడ్ ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్కు వేసాం కదా, ఇదైతే లోపల ఇటు సైడ్కి ఉండాలి, నడుము సైడ్కి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఈ క్లాత్ను ఇలా తిప్పేసి ఈ క్లాత్ పైన, అంటే మనం జాయింట్ చేసాం కదా నడుము పట్టి, ఆ క్లాత్ పైన ఈ చివరన స్టిచ్ పడాలి. అలాగే లోపల ఉన్న క్లాత్ వచ్చేసి ఇలా కింది వైపుకు ఉండాలి. చూడండి, ఇలా అయితే ఒక స్టిచ్ను వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఈ క్లాత్ని అయితే ఇలా వేసుకోవాలి. అంటే లోపలి వైపుది ఇలా వేసుకొని మనం నడుము పట్టిని అతికించాం కదా, స్టిచ్చింగ్ వేసుకొని ఆ క్లాత్ను ఇలా లోపలి వైపుకు ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ ఒక టాప్ స్టిచ్ను వేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసేసి ఈ స్టిచ్ని అయితే మనము రిమూవ్ చేయాలి. అందుకే నేను ఈ చివరకు వేయడం లేదు, మిడిల్లో వేస్తున్నాను. చూడండి, మిడిల్లో వేసుకోవాలి. స్టిచ్ వచ్చేసి చివరలకు వేయకూడదు. ఇలా కట్ చేశాక ఇప్పుడైతే మనము ఇటువైపు నుంచి హెమ్మింగ్ చేస్తాం కదా, ఇలా హెమ్మింగ్ చేశాక ఈ స్టిచ్ని అయితే విప్పేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి.
నేను ఆల్రెడీ చూపించాను మార్కింగ్ చేసి మరి ప్రీవియస్ వీడియోలో అయితే. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇలా తీసుకొని చెక్ చేసుకోవాలి, రైట్ సైడ్ కరెక్ట్గా ఇలా వచ్చేలాగా. ఆ తర్వాతనే కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా 2 రైట్ సైడ్లు వేసుకున్నాకనే కుట్టుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇలా వేసుకున్నాక ఇలా తీసుకొని మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, కరెక్ట్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం మనం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, కరెక్ట్గా అక్కడికి స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇలా 1 ఇంచు ఉండేలాగా, అలాగే డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా. ఇది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి మనము ఇట్లా పెట్టుకొని ఇక్కడికి ఇలా 2 ఇంచెస్కి ఎప్పుడైనా సరే మనం స్టిచ్ని వేసేటప్పుడు స్టిఫ్గా ఉండాలంటే ఇక్కడ రఫ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. రఫ్ చేయకుండా కుడితే మాత్రం త్వరగా ఈ కుట్లు అనేవి ఊడిపోతాయి. ఇప్పుడు ఈ మిడిల్లోది దీన్ని ఇలా కరెక్ట్గా మనకి కనిపిస్తుంది, ఇలా పెట్టేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా మనమైతే మార్కింగ్ చేస్తాం కదా, కరెక్ట్గా ఇక్కడికి. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత 3వ డాట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ అయితే ఇలా చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన గుర్తులు అనేవి ఇలా చూస్తే కరెక్ట్గా కనిపిస్తాయండి. ఇక్కడికి ఈ డాట్ వెడల్పు వచ్చేసి స్టార్టింగ్లో 1/4 ఇంచు ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సన్నగా ఒక స్టిచ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా సన్నగా రావాలి డాట్ వచ్చేసి ఇలా. చూడండి ఇలా తయారైంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్లాత్కి అయితే స్టిచ్చెస్ని వేసుకోవాలి. ఇది రైట్ సైడ్. ఇప్పుడు రాంగ్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని, ఈ క్లాత్కి కూడా మార్కింగ్స్ పడిపోయాయి కాబట్టి మనము ఏమి పెద్దగా మార్కింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుందా, ఇక్కడికి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా. దీనికి కూడా సేమ్ ఇలానే ఇక్కడ ఉంది ఆల్రెడీ మార్కింగ్. బిగినర్స్ అయితే ఫస్ట్ ఓల్డ్ శారీ కానీ ఏదంటే ఓల్డ్ది క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్టే మనము నార్మల్ క్లాత్ మీద అయితే అస్సలు ట్రై చేయొద్దు, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అదే స్టార్టింగ్లో మనము ఓల్డ్ శారీస్ కానీ ఓల్డ్వి ఏవైనా క్లాతులు ఉంటే వాటి మీద మనము ఇలా స్టిచ్చింగ్ని ట్రై చేయొచ్చు. అదే కట్టింగ్ అనుకోండి, పేపర్ ఉంటుంది కదా, నార్మల్ న్యూస్ పేపర్ అలా వాటి మీద ట్రై చేస్తే ఫస్ట్
ఈ చాకులు అలా వాడకుండా పెన్సిల్ లేదంటే పెన్ను తీసుకొని కరెక్ట్గా పేపర్ మీద మనము ట్రై చేయాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్లనైతే మనము జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు ఇలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా రావాలి. చూడండి, సరిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ను ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజే కాబట్టి నేను దీనికి లోపల క్లాత్ ఏమీ వేయడం లేదు. ఇక్కడ మనము కింది వైపు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ని అయితే ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసుకొని ఖర్చు అయితే ఒక 1/2 ఇంచు ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కింది ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేయండి. కరెక్ట్గా మనము నిదానంగా కుట్టుకుంటే సరిపోతుంది. అంతేకాని తొందరపడి కుట్టేసామనుకోండి, స్టార్టింగ్లో బిగినర్స్ అయితే తప్పులు రావచ్చు. కాబట్టి కొంచెం నిదానమైనా పర్లేదు, కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, నిదానంగా చేసుకుంటేనే బెటర్ అండి. ఇలా చేసుకున్నాక దీన్ని ఇలా రైట్ సైడ్కి వేసేసుకొని, నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తున్నాను కాబట్టి ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసేసాక మనం ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఈ క్లాత్కు మాత్రమే స్టిచ్ పడాలి. మనం ఫోల్డింగ్ చేసింది మొత్తం ఇలా లోపల ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఖర్చు అయితే 1/2 ఇంచుకు స్టిచ్ చేసాం కదా, కరెక్ట్ అదే స్టిచ్ పైననే మనము స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వేసుకోవాలంటే ఇప్పుడు ఇంకో స్టిచ్ని కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఇటువైపు అయినా సరే ఇలా బయటికి లాగాలి లోపల ఉన్న క్లాత్ మొత్తాన్ని. కొంచెంగా లాగాలి, గట్టిగా లాగకుండా. చూడండి, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకు చూడడానికి అయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి, ఎందుకంటే లోపల ఖర్చు అనేది అస్సలు బయటికి కనిపించదు కాబట్టి. వేసుకున్నాక ఇలా చేత్తో ఇలా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ ఏం స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఇటు సైడ్ కూడా ఇలా రఫ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకో దానికి కూడా నేను వేసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము హుక్స్ పట్టీని, కాజా పట్టీని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి హుక్స్ పట్టీని, కాజా పట్టీని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నాకు ఇచ్చిన కొలత బ్లౌజ్కి అయితే ఇటు సైడ్ హుక్స్ పట్టి, ఇటు సైడు కాజా పట్టి, ఇటు సైడ్ హుక్స్ పట్టి ఉంది. నేనైతే ఫస్ట్ హుక్స్ పట్టీని దీనికి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. మనము ఈ పట్టీకి పై వైపు నుంచి పెట్టి లోపలి సైడ్కు వెళ్ళిపోయేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఇందుకోసం ఇలా 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా, ఇదైతే ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉండేలాగా క్లాత్ను తీసుకున్నాను. కొంచెం స్టిఫ్గా ఉండాలని నేను లోపల ఇలా ఒక క్లాత్ను ఎక్స్ట్రా వేస్తున్నాను.
కాబట్టి పై వైపు నుంచి మనము కరెక్ట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కింది వైపు నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర నుంచి మనము స్టిచ్చింగ్ను స్టార్ట్ చేయాలి. ఖర్చు అయితే ఒక 1/2 ఇంచు ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. దీన్ని వచ్చేసి ఇలా టర్న్ చేసి ఇక్కడ పై వైపున ఒక స్టిచ్చింగ్ను వేసుకోవాలి. ఎక్కడ అంటే ఈ క్లాత్ పైన మాత్రమే పడేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా అంతా ఓపెన్ చేసేసి కేవలం మనం స్టిచ్చింగ్ చేసిన క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని ఇలా రాంగ్ సైడ్కు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మనము ఎక్కడికైతే ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసి మిగతా క్లాత్ మొత్తాన్ని ఇలా ఒక 1/2 ఇంచు లేదంటే 3/4 ఇంచు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనం ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ క్లాత్ ఇలా ఫోల్డింగ్ అవ్వాలి. ఇలా కనిపించకూడదు అసలు బయటికి. ఇక్కడైతే మనము ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీడిల్లో లోపలికి ఉంచి పాదాన్ని పైకెత్తి ఇలా తిప్పేసుకోవాలి. క్లాత్ను ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ చివరన అంటే ఇక్కడ ఉంటుంది కదా మనం ఫోల్డింగ్ చేసిన చివరన స్టిచ్ పడేలాగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో స్టిచ్ను వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. క్లాత్ని అయితే ఇలా టర్న్ చేసి ఈ చివరన ఉంటుంది కదా మనము హెమ్మింగ్ ఈ చివరన స్టిచ్ పడేలాగా వేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్కి కింది వైపున మాత్రమే స్టిచ్ని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీని మనం ఇందాక ఉక్సు పట్టీని పై వైపున పెట్టి లోపలికి ఫోల్డింగ్ చేసాం కదా, దీన్ని వచ్చేసి మనము లోపల నుంచి పై వైపుకి వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇందుకోసం క్లాత్ రాంగ్ సైడ్కి ఇలా వేసుకొని ఇదైతే 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నేను డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను. ఇక్కడ కింది వైపున 1/2 ఇంచు ఉండేలాగా పెట్టేసుకొని ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రైట్ సైడ్కు తిప్పేసుకొని మనము కాజా పట్టి పొడవు ఎంత ఉండాలనుకుంటున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ని వేయాలి. ఈ చివరన ఉన్నదాన్ని ఇలా
లోపలికి మడిచేసుకోవాలి. ఇలా సేమ్ ఇందాక మనము ఎక్కడైతే స్టిచ్ని వేసామో అదే స్టిచ్ పైన స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్లను జాయింట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే జాయింట్ చేసేటప్పుడు నెక్ సైడ్ నుంచి మాత్రమే జాయింటింగ్ చేసుకోవాలి. సో కాబట్టి ఆల్రెడీ ఇవి ఇలా ఉంది కదా, ఇవి రెండు రైట్ సైడ్లు ఇలా వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా, రైట్ సైడ్ అనేది ఈ క్లాత్ పైన వచ్చేలాగా వేసుకుంటున్నాను. మనం నెక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇటు సైడ్ది జాయింట్ చేసుకుంటున్నాను. ఖర్చు అయితే ఒక 1/2 ఇంచు ఉండేలాగా మనము జాయింటింగ్ చేసుకోవాలి. ఈ రెండు ఇక్కడ సమానంగా ఉండాలి ఎడ్జెస్ అనేవి. అలాగే ఖర్చు 1/2 ఇంచు ఉండాలి. స్టార్టింగ్లో అయితే ఇలా రఫ్ చేసుకుంటే మనకు ఆ కుట్టు అనేది ఊడి రాకుండా ఉంటుంది. ఇలా ఎండింగ్లో కూడా రఫ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే ఇంకో స్టిచ్ని వేసుకోవాలి. ఇలా ఈ స్టిచ్ పక్కనే ఇంకో స్టిచ్ని వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా రావాలి. ఈ నెక్ సైడ్ అనేది ఈక్వల్గా రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ దాన్ని కూడా నెక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. రెండు రైట్ సైడులు ఇలా లోపలి వైపుకు ఉండాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే మనం కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని తెలుసుకోవాలంటే ఈ నెక్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఈ రెండు రైట్ సైడులు ఒకవైపుకు ఉన్నాయంటే మనం కరెక్ట్గా పెట్టేసుకున్నట్టే ఈ క్లాత్ను. చూడండి ఈ నెక్ సైడ్ ఈక్వల్గా రావాలి. అలాగే ఈ లోపలి వైపు ఉన్న క్లాత్ని అయితే బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా అంటే సరిపోతుంది. ఇక్కడ కూడా బ్యాక్ వైపుకి ఉండేలాగా మనము ఇలా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి. మనం తీసుకున్న హ్యాండ్ జాయింట్ చేయాలంటే ఒకవైపునున్న హ్యాండ్ క్లాత్ మొత్తం బ్యాక్ ఫ్రంట్ ఇలా వేసుకోవాలి, రైట్ సైడ్కు పైకి వచ్చేలాగా. అలాగే మనము ఒక హ్యాండ్ని తీసుకొని చెక్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి రైట్ సైడు ఈ రైట్ సైడు ఒకే వైపు ఉండాలి. అలాగే మనం లోతు తీసుకునేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రావాలి. నేనైతే లోతు తీసుకున్న భాగానికి ఇలా ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి ఇలా చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ ఖర్చు ఉన్నది ఇటు సైడ్కు వచ్చేలాగా ఇలా వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనము
హెమ్మింగ్ పట్టీ కోసం పెడుతున్నాం కాబట్టి ఒక పావు ఇంచు ఇలా మడుచుకొని అలాగే ఇంకో హాఫ్ ఇంచుకి ఇలా మడిచేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాక హ్యాండ్ని అయితే మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా మిడిల్ నుంచి మనం పెట్టుకున్న ఖర్చు ఇక్కడ ఉన్న స్టిచ్ ఇలా మిడిల్లో ఉండేలాగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇలా కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా కుట్టేసుకుంటూ రావాలి. క్లాత్ని అయితే అస్సలు లాగకూడదు. ఈ హ్యాండ్ని ఇలా తిప్పేసుకుంటే మనకు కుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకొని మిగతా హాఫ్ ఉంటుంది కదా ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది ఇలా వేసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ముడతలు లేకుండా రావాలి కాబట్టి. ముడతలు వచ్చాయనుకోండి ఖచ్చితంగా మనకు ఓపెన్ చేస్తే బ్లౌజ్ ముడతలు కనిపిస్తాయి. కాబట్టి కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అయితే అస్సలు లాగకూడదు. ఇప్పుడు ఇదే స్టిచ్చింగ్ పైన ఇంకో స్టిచ్చింగ్ను వేసుకోవాలి. చేసేటప్పుడైతే ఫస్ట్ ఇలా కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ను మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే నడుము లూజును మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కోసం ఖర్చు పెట్టుకున్నాము కాబట్టి అవసరం లేదు, మార్కింగ్ చేసుకున్నాము. అలాగే కింది వైపున కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాము కాబట్టి అవసరం లేదు. ఈ మార్కింగ్లను కలుపుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది.